ఆడవాళ్ళకేనా ఫ్రీ బస్, మాకు లేదా ఫ్రీ జర్నీ అని ప్రశ్నించే మగవాళ్లకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోంది. పురుషులకు కూడా ఫ్రీ జర్నీ సదుపాయం కల్పించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ ఫ్రీ జర్నీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఎప్పటి నుంచి స్కీమ్ అమలు కాబోతోంది అనే వివరాల కోసం ఈ స్టోరీ చూసేయండి. హైదరాబాద్ బస్సులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించబోతుంది. మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఎంఎంటీఎస్ ట్రైన్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతుంది ప్రభుత్వం. జూన్ 2 నుంచి అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ, కాలుష్య నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామంటూ రైల్వే శాఖకు రేవంత్ సర్కార్ లేఖ కూడా రాసింది. ఈ మధ్య సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సిఎస్ రామకృష్ణారావు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్దేశాలను రైల్వే శాఖకు వివరించారు. దీంతో ఎంఓయూ ముసాయిదా పంపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఆధారంగా దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదికి 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఆదాయం ఎంతైతే ఉందో అంత మొత్తాన్ని చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే రైల్వేకు ఏడాదికి 10 కోట్లు చెల్లించనుంది రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ సైతం రైల్వే జీఎంకి లేఖ రాశారు. సీఎం చెప్పిన విషయాలను వివరించారు. రద్దీ టైంలో ఎంఎంటీఎస్ ట్రిపుల్ సంఖ్య పెంచడమే కాకుండా సమయపాలనను మెరుగుపరచాలని కోరారు. రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను పెంచాలన్నారు. ప్రయాణికులు ఇంటి నుంచి స్టేషన్కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ సర్వీసులు నడుపుతామని అన్నారు. వాటి కోసం రైల్వే స్టేషన్లలో స్థలం కేటాయించాలంటూ రైల్వే శాఖకు రాసిన లేఖలో జయేష్ రంజన్ వివరించారు. ఇందుకు రైల్వే శాఖ సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ప్రతిపాదనలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. కరోనా కంటే ముందు ప్రతిరోజు 120 సర్వీసులు తిరిగేవి. రోజు 1,20,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రతిరోజు 80 నుంచి 88 ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నాయి. 38 నుంచి 42,000 మంది ప్రయాణిస్తున్నారు. సొంత వాహనాలు పెరిగిపోవడంతో పాటు ఎంఎంటీఎస్ రైళ్ల ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకపోవడం, సమయపాలన లేకపోవడంతో ఆదరణ తగ్గుతుంది. ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించవచ్చు, పొల్యూషన్ కి చెక్ పెట్టవచ్చు. అదే సమయంలో ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జూన్ 2 నుంచి ఏడాది పాటు అమలుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఫలితాలను బట్టి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.